హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. తెలంగాణ డిఎస్సి సోషల్ కంటెంట్ టెస్ట్ సిరీస్ ఫ్రెండ్స్ ఇది. సో 9th క్లాస్ ఫస్ట్ లెసన్ భూమి మనం లేదా మన భూమి లెసన్. సో ఈ టెస్ట్ అన్లాక్ చేయబడింది. టీజీ డిఎస్సి టెస్ట్ సిరీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అని ఉంటుంది కోర్స్. సో ఈ టెస్ట్ మరియు దీంతోపాటు ఇంకో 5 టెస్టులు, సో టోటల్ 6 టెస్టులు అన్లాక్ చేయబడి ఉంటాయి. సో రాయండి, విత్ ఎక్స్ప్లెనేషన్స్ తోటి ఆన్సర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో అలానే ఎవరికైనా 6 to 10 సోషల్ పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే సో కేవలం 180 రూపీస్కే అవైలబుల్ ఉంది. సో ట్యాక్సెస్ తోటి 195 అవుతుంది. టేబుల్స్ రూపంలో కలర్స్తో హైలైట్ చేయబడి ఉంది. సో 1 టైం పర్చేస్, ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. భూమి మనం మన భూమి. సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన యాప్ లింక్ ద్వారా యాప్ ఇన్స్టాల్ చేసుకొని టెస్ట్ రాయండి ఫ్రెండ్స్. సో టెక్స్ట్ బుక్లో ఉన్న దాదాపు ప్రతి బిట్ని తీసుకొని తయారు చేయడం జరిగింది. సో టోటల్ 36 క్వశ్చన్స్లో సో దాదాపు అన్ని పాయింట్స్ని కవర్ చేశాను. చూద్దాం. సూర్యకేంద్రక సిద్ధాంతం గురించి సరికాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1, 600 సంవత్సరాల క్రితం శాస్త్రజ్ఞులు కొత్త అవగాహనకు వచ్చారు. సో ఇది రాంగ్. 500 సంవత్సరాల క్రితం శాస్త్రజ్ఞులు ఒక కొత్త అవగాహనకు వచ్చారు. భూమి విశ్వానికి మధ్యలో ఉందని, వాస్తవానికి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోందని, ఆ సూర్యుడు కూడా తిరుగుతున్నాడని, ఆకాశంలో అసంఖ్యాకంగా ఉన్న నక్షత్రాలు వాస్తవానికి సూర్యుడి వంటివని తెలుసుకున్నారు. సో ఇది కూడా రాంగ్. భూమి విశ్వానికి మధ్యలో ఉందని కాదు, భూమి విశ్వానికి మధ్యలో లేదు అని తెలుసుకున్నారు. సో ఇది రాంగ్. సో మధ్యలో లేదు అనేది కరెక్ట్. నెక్స్ట్, దీన్ని సూర్యకేంద్రక సిద్ధాంతంగా ప్రతిపాదించినది కోపర్నికస్. సో దీన్ని అంటే పైనున్న ఆప్షన్ని. సో పైనున్నది రాంగ్ కాబట్టి సో సెకండ్ ఆప్షన్పై ఆధారపడి థర్డ్ ఆప్షన్ ఉండడం వల్ల థర్డ్ది కూడా రాంగ్. నక్షత్రాలు కూడా పుడతాయని, పెరుగుతాయని, చివరికి చనిపోతాయని గత 200 సంవత్సరాల కాలంలో అర్థం చేసుకున్నారు. ఇది రాంగ్. నక్షత్రాలు పుడతాయని, పెరుగుతాయని, చనిపోతాయని గత 100 సంవత్సరాల కాలంలో అర్థం చేసుకున్నారు. సో దీనికి సరికానిది ఆప్షన్ 5 పైవన్నీ. సరైనది గుర్తించండి. మానవ చరిత్ర అంతా పసుపు పచ్చ వృత్తంలోని చిన్న చుక్కలో జరిగిందని తెలిపిన శాస్త్రవేత్త కార్ల్ సగాన్ కరెక్ట్. ఈ వృత్తమే భూమి అని పిలుస్తున్న మన ఏకైక నివాసం. సో ఇది రాంగ్. వృత్తం కాదు, ఈ చిన్న చుక్కే భూమి అని మనం పిలుస్తున్న ఏకైక నివాసం. భూమి నుండి తీసిన ఈ ఫోటోని పాలిపోయిన నీలం చుక్క అంటారు. సో ఇది రాంగ్. ఈ ఫోటోని అంతరిక్షం నుండి తీశారు. అంతరిక్షం నుండి తీసిన ఫోటోను పాలిపోయిన నీలం చుక్క అంటారు. సో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పిక్చర్ కింద ఉన్న సమాచారం నుండి తీసుకున్న క్వశ్చన్ ఇది. సరైనది గుర్తించండి. మొదట్లో భూమి చలనం లేకుండా స్థిరంగా ఉందని, మిగిలినవన్నీ దాని చుట్టూ తిరుగుతున్నాయని భావించారు. కరెక్ట్. వేల సంవత్సరాలుగా ఇలాగే ఉంది కాబట్టి ఎలాంటి మార్పులు లేకుండా భూమి, నక్షత్రాలు, సూర్యుడు శాశ్వతంగా ఇలాగే ఉంటాయని భావించారు. కరెక్ట్. దీన్ని భూకేంద్రక సిద్ధాంతంగా ప్రతిపాదించినది టాలమీ. కరెక్ట్. సో సరైనది పైవన్నీ. దాదాపు ఇన్ని సంవత్సరాల క్రితం ప్రాచీన భారతీయులచే రాయబడ్డ వేదాంగ జ్యోతిష్యం, సూర్య సిద్ధాంతం, భాగవత పురాణాలు వంటి గ్రంథాలు విశ్వాన్ని గురించి చాలా సమాచారం ఇస్తున్నాయి. ఆన్సర్ 3500 సంవత్సరాల క్రితం. దాదాపు 3500 సంవత్సరాల క్రితం ప్రాచీన భారతీయులచే రాయబడ్డ వేదాంగ జ్యోతిష్యం, సూర్య సిద్ధాంతం, భాగవత పురాణాలు వంటి గ్రంథాలు విశ్వాన్ని గురించి చాలా సమాచారం ఇస్తున్నాయి. వారి గ్రంథాల్లో గ్రహణాలు, చలనాలు, విశ్వం యొక్క అనంతమైన ప్రకృతిని గురించి ప్రస్తావించారు. అవి తర్వాతి కాలంలోని వారి ఆవిష్కరణలకు మార్గదర్శక సూత్రాలుగా నిలిచాయి ఈ గ్రంథాలన్నీ. శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం పెద్ద విస్ఫోటనంతో విశ్వం ఇన్ని బిలియన్ సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. ఆన్సర్ 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించింది. నక్షత్రాలు ఇంకా చాలా పెద్దవైన గెలాక్సీలో భాగం అని, మరియు ఇలాంటి గెలాక్సీలు ఈ విశ్వంలో మిలియన్ల కొద్దీ ఉన్నాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. గెలాక్సీ అంటే నక్షత్ర సమూహాలు అని అర్థం. పెద్ద విస్ఫోటనంతో 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించిందని, కొన్ని బిలియన్ సంవత్సరాల తర్వాత ఇది అంతరించిపోతుంది అనే అభిప్రాయంతో ప్రస్తుతం ఉన్నారు శాస్త్రజ్ఞులు.
సో ఆన్సర్ బి 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం. క్లుప్తంగా చెప్పాలంటే నిరంతరం కదులుతున్న మారుతున్న పెద్ద విశ్వంలో ఒక భాగం ఆన్సర్ సూర్యుడు మరియు భూమి. నిరంతరం కదులుతున్న మారుతున్న పెద్ద విశ్వంలో సూర్యుడు భూమి ఒక భాగం. ఈ మార్పుల ఫలితంగానే భూమి దానిపైన జీవం ఆవిర్భవించాయి, వాటితో ప్రభావితం అవుతున్నాయి. సరైన దాన్ని గుర్తించండి. సౌర వ్యవస్థలోని ఇతర గ్రహాల మాదిరిగానే భూమి తన అక్షంపై తన చుట్టూ తాను తిరుగుతూనే ఒక నిర్ధారిత కక్షలో సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. కరెక్ట్. సూర్యుడి చుట్టూ భూమి తిరిగే దారినే కక్ష్య అంటారు. కరెక్ట్. ఈ పరిభ్రమణం ఒకే తలంలో ఉంటుంది, దీన్ని కక్ష్య తలం అంటారు. కరెక్ట్. భూమి కక్ష్య దాదాపుగా వృత్తాకారంలో ఉంటుంది. కరెక్ట్. సో ఆన్సర్ పైవన్నీ సరైనవే. సరికానిది గుర్తించండి. భూమికి సూర్యుడికి మధ్య అత్యంత దూరం 152 మిలియన్ కిలోమీటర్లు. కరెక్ట్. భూమికి మరియు సూర్యుడికి మధ్య అత్యంత సమీప దూరం 147 మిలియన్ కిలోమీటర్లు. కరెక్ట్. ఈ రెండింటి మధ్య తేడా చాలా తక్కువ. కరెక్ట్. సూర్యుడి చుట్టూ రోజుకి 107,200 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతోంది. సో ఇది రాంగ్. ఇది రోజుకి కాదు, గంటకి 107,200 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతోంది సూర్యుడి చుట్టూ. సో సరికానిది ఆప్షన్ 4. గ్రీకు పదమైన ఎర్త్ యొక్క అర్థం EORTHE యొక్క అర్థం ఆన్సర్ నేల, మట్టి, పొడి నేల. పైవన్నీ సరైనవే. భూమి మీద కాలాలు ఏర్పడడానికి గల కారణాల్లో సరికానిది. అక్షంపై రోజుకి ఒకసారి భూమి తన చుట్టూ తాను తిరగడం. సో ఇది భూమి మీద కాలాలు ఏర్పడడానికి గల కారణాల్లో ఒకటి. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమణం చెందడం. కరెక్ట్. కక్షతలంతో పోలిస్తే భూమి అక్షం వంగి ఉండడం. కరెక్ట్. భూమి గోళాకారంలో ఉండడం. కరెక్ట్. సో సరికానిది భూమి మీద కాలాలు ఏర్పడడానికి గల కారణాల్లో సరికానిది భూమి చుట్టూ చంద్రుడు నెలకు ఒకసారి తిరగడం అనేది సరికానిది. ఆన్సర్ 5. సో ఇవన్నీ కారణాలు 4 కాలాలు ఏర్పడడానికి, భూమి మీద కాలాలు ఏర్పడడానికి. సుమారు ఎన్ని బిలియన్ సంవత్సరాల క్రితం లేదా ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడడం మొదలయ్యిందని చాలామంది శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఆన్సర్ 4.5 బిలియన్ సంవత్సరాలు. సో పాత బుక్ ప్రకారం 4.5 బిలియన్ సంవత్సరాలు, కొత్త బుక్ ప్రకారం 450 కోట్ల పాత బుక్ ప్రకారం 450 కోట్ల సంవత్సరాలు అని ఇచ్చారు. సో కొత్త బుక్ ప్రకారం 4.5 బిలియన్ సంవత్సరాలు అని ఇచ్చారు. సో 1 బిలియన్ అంటే 100 కోట్లు. సో అలానే ఇక్కడ సూర్యుడి చుట్టూ భూమి ఒక పరిభ్రమణం చేయడానికి పట్టే సమయం 365.1/4 రోజులు పడుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈజీ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్. సరికాని దాన్ని గుర్తించండి. సుమారు 450 కోట్ల సంవత్సరాల క్రితం లేదా 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఏర్పడడం మొదలైందని చాలామంది శాస్త్రజ్ఞుల అభిప్రాయం. కరెక్ట్. అనేక దశల్లో మార్పు చెంది ప్రస్తుత రూపాన్ని భూమి సంతరించుకుంది. కరెక్ట్. పరిభ్రమిస్తున్న ధూళి మేఘాల గోళంగా మొదలై ద్రవదశ గుండా పరిణమించింది. ఆ దశలో భూమి కొంచెం వేడిగా ఉండేది. సో ఇది రాంగ్. భూమి అనేది ఆ దశలో చాలా 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 వేడిగా ఉండేది. సో సరికానిది ఆప్షన్ 3. విశ్వం నుండి పెద్ద పెద్ద రాళ్ళు, ఇతర పదార్థాలు దాన్ని ఢీకొంటూ ఉండేవి. ఆ విధంగా భూమి పరిమాణం పెరిగింది. సో సరికానిది ఆప్షన్ 3. భూమి లోపలి భాగం చల్లబడుతూ సంకోచం చెందుతూ ఉంటే పై పొర ముడతలు పడి ఏర్పడినవి. సో ఆన్సర్ ఎత్తులు లేదా కొండలు, పల్లాలు, తర్వాత సముద్రాలుగా మారిన లోతట్టు ప్రాంతాలు. సో సరైనది ఆప్షన్ 3. భూమిని ప్రధానంగా ఎన్ని పొరలుగా విభజించవచ్చు? ఆన్సర్ 3 పొరలు: భూపటలం, భూప్రావారం, భూకేంద్ర మండలం. సో ఇందాకటి క్వశ్చన్, పరిభ్రమిస్తున్న ధూళి మేఘాల గోళంగా మొదలై ద్రవదశ గుండా
పరిణమించింది. ఆ దశలో భూమి అనేది చాలా వేడిగా ఉండేది. సో అనేక పదార్థాలతో చిక్కటి చారు కాస్తూ ఉంటే, సో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ ఇది. సో చిక్కటి చారు కాస్తూ ఉంటే బరువైన పదార్థాలు కిందకెళ్ళి తేలిక పదార్థాలు పైన తేలుతున్నట్లుగానే సో భూమిలో కూడా బరువైన పదార్థాలు ద్రవరూప కేంద్రంగా మారి తేలికైన పదార్థాలు పైకి లేచి చల్లబడ్డాయి. సో కాలక్రమంలో ద్రవరూప కేంద్రాన్ని కప్పుతూ తేలికైన చల్లబడ్డ పదార్థాలతో భూమి యొక్క పై పొర అనేది ఏర్పడింది. సో 3 పొరలు, 1 భూపటలం, 2 భూప్రావారం, 3 భూకేంద్ర మండలం. భూపటలం గురించి సరికాని దాన్ని గుర్తించండి. మానవులు నివసించే భూమి యొక్క బయటి పొర భూపటలం, కరెక్ట్. ఈ పొర ఉపరితలం నుండి 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది, కరెక్ట్. పై పొరలో ప్రధానంగా ఉండేవి వివిధ రకాల రాళ్ళు, కరెక్ట్. సో సరికానిది ఏదీ లేదు. సో ఏది కాదు అనేది ఆన్సర్. భూప్రావారం గురించి సరికానిది గుర్తించండి. ఈ పొర భూమి లోపల 100 నుండి 2900 కిలోమీటర్ల వరకు ఉంటుంది, కరెక్ట్. పై భాగం మెత్తగా ఉంటుంది, పై పొర తేలుతూ ఉంటుంది, కరెక్ట్. ఇందులో ఉండే ప్రధాన రసాయనాలు సిలికేట్లు, కరెక్ట్. ఇందులో ద్రవ రూపంలో ఉండే లోహాలు ఇనుము, నికెల్. సో ఇది రాంగ్. భూకేంద్ర మండలంలోని బయటి కేంద్ర భాగంలో ఇనుము, నికెల్ వంటి లోహాలు ద్రవ రూపంలో ఉంటాయి. సో భూప్రావారం గురించి సరికానిది ఆప్షన్ 4. ఇది బయటి కేంద్ర భాగంలో ద్రవ రూపంలో ఉంటాయి భూకేంద్ర మండలంలో. భూకేంద్ర మండలం గురించి సరికానిది. ఇది 2900 నుంచి 6376 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 2900 నుంచి 6376 కిలోమీటర్ల వరకు ఉంటుంది, కరెక్ట్. దీంట్లో ప్రధానంగా ఉండేవి ఇనుము, నికెల్ వంటి భార ఘన పదార్థాలు, కరెక్ట్. దీన్ని తిరిగి 2 ఉపపొరలుగా విభజించవచ్చు. బయటి కేంద్ర భాగం, లోపలి కేంద్ర భాగం, కరెక్ట్. బయటి కేంద్ర భాగం 5100 నుండి 6376 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సో ఇది రాంగ్. భూకేంద్ర మండలం గురించి సరికానిది ఆప్షన్ 4. సో లోపలి కేంద్ర భాగం 5100 నుండి 6376 కిలోమీటర్ల వరకు ఉంటుంది. బయటి కేంద్ర భాగం 2900 కిలోమీటర్ల నుంచి 5100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సో సరికానిది ఆప్షన్ 4. భూకేంద్ర మండలంలోని ఉపపొరల గురించి సరికానిది గుర్తించండి. బయటి కేంద్ర భాగం 2900 నుండి 5100 కిలోమీటర్ల వరకు ఉంటుంది, కరెక్ట్. ఈ పొరలో ఇనుము, నికెల్ వంటి లోహాలు ఘన రూపంలో ఉంటాయి. సో ఇది రాంగ్. ఇది ఘన రూపం కాదు, ద్రవ రూపంలో ఉంటాయి. బయటి కేంద్ర భాగంలో ఇనుము, నికెల్ వంటి లోహాలు ద్రవ రూపంలో ఉంటాయి. లోపలి కేంద్ర భాగం ద్రవ రూపంలో ఉంటుంది. సో ఇది రాంగ్. లోపలి కేంద్ర భాగం ఘన రూపంలో ఉంటుంది. లోపలి కేంద్ర భాగం 5100 నుండి 6376 కిలోమీటర్ల వరకు ఉంటుంది. లోపలి కేంద్ర భాగం సో 5100 నుంచి 6376 మీటర్ల వరకు ఉంటుంది, కరెక్ట్. లోపలి కేంద్ర భాగంలో ఇనుము, లోహ మిశ్రమాలు, బంగారం వంటి భార పదార్థాలు ఉంటాయి. సో కరెక్ట్. సరికానిది ఆప్షన్ ఏ అండ్ బి. సో ఆప్షన్ 1 సరికాదు. భూమి ఘన పరిమాణంలో భూపటలం యొక్క శాతం ఎంత? సో ఆన్సర్ ఏది కాదు. సో భూమి ఘన పరిమాణంలో భూపటలం యొక్క శాతం 1%. భూమి ఘన పరిమాణంలో భూపటలం 1% మాత్రమే ఉంది. భూప్రావారం వచ్చేసి 16%. భూప్రావారం 16%. భూకేంద్ర మండలం 83% ఉంది. భూకేంద్ర మండలం 83% ఉంది. భూమి కోడిగుడ్డు అంత ఉందనుకుంటే భూపటలం కోడిగుడ్డు పెంకు అంత మందంగా ఉంటుంది. కింది వాటిలో సరికానిది గుర్తించండి. ఖండాల మహాసముద్రాల ప్రస్తుత స్థితిని కొంతైనా వివరించడానికి 20వ శతాబ్ద ఆరంభంలో ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఖండ చలన సిద్ధాంతం, కరెక్ట్.
ఆల్ఫ్రెడ్ వెజినర్ జర్మనీకి చెందిన వాతావరణ భూభౌతిక శాస్త్రవేత్త. కరెక్ట్. 200 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక మహాఖండం ఉందని ఇతడు ప్రతిపాదించాడు. సో ఇది రాంగ్. 200 మిలియన్ సంవత్సరాలు కాదు, 220 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక మహాఖండం ఉందని ఆల్ఫ్రెడ్ వెజినర్ ప్రతిపాదించాడు. సో సరికానిది ఆప్షన్ 3. ఆల్ఫ్రెడ్ వెజినర్ ప్రతిపాదించిన మహాఖండం పేరు ఫాంజియా. సరికానిది గుర్తించండి. ఫాంజియా అనే పదానికి గ్రీకు భాషలో అర్థం మొత్తం భూమి. కరెక్ట్. ఫాంజియా ఒక ఊహాత్మకమైన ఖండం. కరెక్ట్. దీంట్లో ప్రస్తుతం ఉన్న ఖండాలు మెసోజోయక్ అంటే మాధ్యమిక జీవ మహాయుగం నుండి నేటి వరకు జరిగిన చలనాల వల్ల ఏర్పడ్డాయి. కరెక్ట్. ఫాంజియా అనే మహాఖండం లారేషియా లేదా అంగారా భూమి మరియు గోండ్వానా భూమిలుగా విడిపోయిందని ప్రతిపాదించినది వెజ్నర్. కరెక్ట్. ఈ 2 ఖండాలు లారేషియా, గోండ్వానాలు టెతిస్ సముద్రం అనే పొడవైన అత్యంత లోతైన సముద్రంతో వేరు చేయబడ్డాయి. సో ఇది రాంగ్. టెతిస్ సముద్రం అనే పొడవైన లోతు తక్కువైన సముద్రంతో వేరు చేయబడ్డాయి. సో సరికానిది ఆప్షన్ 5. లారేషియా లేదా అంగారా భూమి అంటే ప్రస్తుత ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, భారత ఉపఖండానికి ఉత్తరంగా ఉన్న యూరేసియా మొత్తం. సో ఆన్సర్ పైవన్నీ. గోండ్వానా భూమిలో లేనిది ప్రస్తుత ఉత్తర అమెరికా. సో ఇది గోండ్వానా భూమిలో లేదు. ఆన్సర్ ఆప్షన్ 1. సో గోండ్వానా భూమిలో ఉన్నవి ప్రస్తుత దక్షిణ అమెరికా, ఆఫ్రికా ఉంది, మడగాస్కర్, భారతదేశం, అరేబియా, మలేషియా, ఈస్ట్ ఇండీస్ లేదా తూర్పు ఇండీస్, ఆస్ట్రేలియా, అంటార్కిటికాలు గోండ్వానా భూమిలో ఉన్నాయి. హైదరాబాద్ అక్షాంశ రేఖాంశాలు ఎంత? ఆన్సర్ 17 డిగ్రీల 38 నిమిషాల ఉత్తర అక్షాంశాలు, 78 డిగ్రీల 48 నిమిషాల తూర్పు రేఖాంశాలు హైదరాబాద్ యొక్క అక్షాంశ రేఖాంశాలు. ఆన్సర్ 3. సరైనది గుర్తించండి. గ్లోబు మీద అక్షాంశాలు, రేఖాంశాలు గీసి ఉంటాయి. కరెక్ట్. ఈ నిలువు అడ్డా గీతలతో గళ్ళు ఏర్పడతాయి. కరెక్ట్. ఈ గళ్ళ సహాయంతో పటం మీద ఒక ప్రదేశాన్ని గుర్తించగలం, కానీ అక్కడ సమయం ఎంత అనేది తెలుసుకోలేము. సో ఇది రాంగ్. అక్కడ సమయాన్ని కూడా తెలుసుకోగలం. సో సరైనది ఆన్సర్ AB. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. సరికానిది. సో ఈ గళ్ళ సహాయంతో ఒక ప్రదేశాన్ని గుర్తించగలం పటం మీద, అలానే ఎన్నో వివరాలు తెలుసుకోగలం. ఒక ప్రదేశంలో ఎంత వేడిగా ఉంటుంది, ఎంత చలిగా ఉంటుంది, అక్కడికి చేరుకోవడానికి ఏ దిశగా ప్రయాణం చేయాలి, ఏ క్షణంలోనైనా అక్కడ సమయం ఎంత వంటివి తెలుసుకోవచ్చు. సరికానిది గుర్తించండి. భూగోళం మధ్యలో అడ్డంగా వెళ్ళే వృత్తం భూమధ్య రేఖ. కరెక్ట్. భూమధ్య రేఖ ఉత్తర దక్షిణ ధృవాల నుండి సమదూరాల్లో ఉంటుంది. కరెక్ట్. భూమధ్య రేఖ భూమిని 2 సమభాగాలుగా చేస్తుంది కాబట్టి భూమధ్య రేఖ అంటారు దీన్ని. కరెక్ట్. భూమధ్య రేఖను 0 డిగ్రీ అక్షాంశంగా గుర్తిస్తారు. కరెక్ట్. రేఖా గణిత శాస్త్రంలో కోణాల్ని సూచించినట్లే అక్షాంశాలని కూడా డిగ్రీలు, నిమిషాలు, సెకండ్లలో సూచిస్తారు. కరెక్ట్. చాలా అట్లాసుల్లో నిమిషాలు, సెకండ్ల వివరాలు ఉంటాయి. సో ఇది రాంగ్. చాలా అట్లాసులలో నిమిషాలు, సెకండ్ల వివరాలు ఉండవు. సో సరికానిది ఆప్షన్ F. సరికానిది ఆప్షన్ F మాత్రమే. సో ఇక్కడ ఆప్షన్ 1 కనబడట్లేదు. సో బట్ మీకు టెస్ట్ సిరీస్లో కనబడుతుంది. సో సరికానిది ఆప్షన్ 2 F మాత్రమే. భూమధ్య రేఖ గురించి సరికాని దాన్ని గుర్తించండి. భూమధ్య రేఖ నుండి ధృవాల వైపుకు సమాంతర వృత్తాలు ఉన్నాయి. ప్రతి వృత్తాన్ని ఒక అక్షాంశం అంటారు. కరెక్ట్. ఇంగ్లీష్లోని లాటిట్యూడ్ అనే పదం వెడల్పు అనే అర్థాన్ని సూచించే లాటిన్ పదం అయిన లాటిట్యూడో నుండి వచ్చింది. కరెక్ట్. ఈ అక్షాంశ విలువలు 0 డిగ్రీ నుండి 90 డిగ్రీల ఉత్తరం వరకు, 90 డిగ్రీల దక్షిణం వరకు ఉంటాయి. కరెక్ట్. 0 డిగ్రీకు తక్కువ,
90 డిగ్రీల కంటే ఎక్కువ విలువ ఉన్న అక్షాంశాలు లేవు. కరెక్ట్. ఉత్తరం వైపు అక్షాంశాన్ని ఊతోనూ దక్షిణం వైపు అక్షాంశాన్ని దాతోనూ వాటి దిశల్ని సూచిస్తారు. కరెక్ట్. భూమధ్య రేఖ 0 డిగ్రీ అక్షాంశం కావడం వల్ల భూమధ్య రేఖను ఉత్తర మరియు దక్షిణ సూచికలతో సూచిస్తారు. సో ఇది రాంగ్. సో సరికానిది ఆప్షన్ 4. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణ సూచికలు అంటూ ఏమీ ఉండవు. భూమధ్య రేఖ గురించి సరికాని దాన్ని గుర్తించండి. అన్ని అక్షాంశాల్లో పొడవైనది భూమధ్య రేఖ. కరెక్ట్. రెండు వైపులా ఉన్న మిగిలిన అక్షాంశాలన్నీ ధృవాల వైపుకు వెళ్తున్న కొద్దీ చిన్నవిగా అవుతూ ఉంటాయి. కరెక్ట్. ధృవాల వద్ద అంటే 90 డిగ్రీల ఉత్తరం 90 డిగ్రీల దక్షిణం వద్ద అక్షాంశాలు వృత్తాలుగా మరియు బిందువులుగా కనబడతాయి. సో ఇది రాంగ్. సో ధృవాల వద్ద అంటే 90 డిగ్రీల ఉత్తరం 90 డిగ్రీల దక్షిణం వద్ద అక్షాంశాలు వృత్తాలుగా కాక బిందువులుగా కనబడతాయి ధృవాల వద్ద అక్షాంశాలు. సో సరికానిది ఆప్షన్ 3. సో చూద్దాం మిగిలిన ఆప్షన్స్ కూడా. సో సరికాని ఒక ఆప్షన్ 3. భూమధ్య రేఖకు ఉత్తర ధ్రువానికి మధ్య ఉన్న సగభాగం ఉత్తరార్ధగోళం, భూమధ్య రేఖకు దక్షిణ ధ్రువానికి మధ్య ఉన్న సగభాగం దక్షిణార్ధగోళం. సో కరెక్ట్. ఒక ధ్రువం నుండి మరొక ధ్రువానికి భూమధ్య రేఖతో కలిపి 361 అక్షాంశాలు ఉన్నాయి. సో ఇది రాంగ్. ఒక ధ్రువం నుండి మరొక ధ్రువం వరకు ఉన్న అక్షాంశాలు 180. సో భూమధ్య రేఖతో కలిపి మొత్తం 181 అక్షాంశాలు ఉన్నాయి భూమధ్య రేఖతో కలిపి. అర్ధగోళాన్ని ఆంగ్లంలో హెమిస్ఫియర్ అంటారు. హెమి అంటే పావు భాగం. సో ఇది రాంగ్. హెమి అంటే సగభాగం. సో 3, 5, 6 రాంగ్. సో 3, 5, 6 అనేవి సరికానివి. రేఖాంశాల గురించి సరికానిది గుర్తించండి. రేఖాంశాన్ని ఇంగ్లీష్లో లాంగిట్యూడ్ అంటారు. కరెక్ట్. దీని మూలం పొడవు అనే అర్థం ఉన్న లాంగిట్యూడో అనే లాటిన్ పదం. కరెక్ట్. రేఖాంశాలు ధ్రువం నుండి ధ్రువం వరకు ఉండే పూర్తి వృత్తాలు. ఇది రాంగ్. రేఖాంశాలు పూర్తి వృత్తాలు కాదు. రేఖాంశాలు ధ్రువం నుండి ధ్రువం వరకు ఉండే అర్ధవృత్తాలు. చాలా చాలా ఇంపార్టెంట్. రేఖాంశాలు అర్ధవృత్తాలు. ప్రతి రేఖాంశం ప్రతి అక్షాంశాన్ని ఛేదిస్తుంది. కరెక్ట్. సో రేఖాంశాల గురించి సరికానిది ఆప్షన్ 3. సరికానిది గుర్తించండి. భూమి గోళాకారంగా ఉందని ఉజ్జయిని గుండా మధ్యాహ్న రేఖ లేదా రేఖాంశం పోతుంది అని నిర్ధారిస్తున్న ప్రాచీన భారతీయ గ్రంథం సూర్య సిద్ధాంత. కరెక్ట్. మధ్యాహ్న రేఖలు ఉజ్జయిని, శ్రీలంక, రోహ్తక్ల గుండా పయనిస్తాయని వరాహమిహిరుడికి తెలుసు. ఇది రాంగ్. అలెగ్జాండ్రియా గుండా వెళ్ళే మధ్యాహ్న రేఖతో పాటు అన్ని మధ్యాహ్న రేఖల గురించి ఆర్యభట్టకు తెలుసు. సో ఇది కూడా రాంగ్. మధ్యాహ్న రేఖలు ఉజ్జయిని, శ్రీలంక, రోహ్తక్ల గుండా ప్రయాణిస్తాయని ఆర్యభట్టకు తెలుసు. సో అలానే అలెగ్జాండ్రియా గుండా వెళ్ళే మధ్యాహ్న రేఖతో పాటు అన్ని మధ్యాహ్న రేఖల గురించి వరాహమిహిరుడికి తెలుసు. సో ప్రాచీన భారతీయులు ధ్రువ నక్షత్రం యొక్క వాలును లేదా వంపును కొలవడం ద్వారా ఒక ప్రదేశం యొక్క అక్షాంశాన్ని తెలుసుకునేవారు. కరెక్ట్. సో ఇందులో సరికానివి ఆప్షన్ 2 and 3. గ్రీనిచ్ మెరిడియన్ గురించి సరికానిది గుర్తించండి. ఇది ఇంగ్లాండ్లోని గ్రీన్విచ్ లేదా గ్రీనిచ్లోని నక్షత్రశాల గుండా పోయే రేఖాంశం. కరెక్ట్. పలు దేశాలు తమ దేశం గుండా వెళ్ళే రేఖాంశాన్ని. సో ఈ పీడిఎఫ్లో ఒక పాయింట్ మిస్ అయింది ఫ్రెండ్స్. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి గ్రీనిచ్ మెరిడియన్నే 0 డిగ్రీ మెరిడియన్ లేదా ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ మెరిడియన్ లేదా అంతర్జాతీయ దినరేఖ అంటారు అనేది సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ అనేది నేను ఇక్కడ రాస్తున్నాను. సో దీన్నే గ్రీన్విచ్ రేఖాంశాన్ని 0 డిగ్రీ మెరిడియన్ లేదా ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ మెరిడియన్ లేదా అంతర్జాతీయ దినరేఖ అంటారు. సో ఇది రాంగ్. సో 180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు. సో సరికానిది ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఆన్సర్. సో పలు దేశాలు తమ దేశం గుండా వెళ్ళే రేఖాంశాన్ని
0 డిగ్రీ రేఖాంశంగా పేర్కొనడానికి ప్రయత్నించారు. అయితే గ్రీనిచ్ గుండా వెళ్లే రేఖాంశాన్ని 0 డిగ్రీ రేఖాంశంగా నిర్ణయించిన దేశం ఇంగ్లాండ్. ఆ కాలంలో ప్రపంచంలో అధిక భాగాన్ని ఇంగ్లాండ్ పాలించడం వల్ల వాళ్ళు అనుసరిస్తున్న విధానాన్నే మిగిలిన అందరూ అనుసరించడం మొదలుపెట్టారు. సో సరికానిది ఆప్షన్ 2. సరైనవి గుర్తించండి. రేఖాంశాలు 0 డిగ్రీ నుండి 180 డిగ్రీ వరకు తూర్పు రేఖాంశాలుగా, 0 డిగ్రీ నుండి 180 డిగ్రీల వరకు పశ్చిమ రేఖాంశాలుగా ఉన్నాయి. సో తూర్పు పడమరలుగా ఇలా ఉన్నాయి. సో కరెక్ట్. 180 డిగ్రీల రేఖాంశానికి తూర్పు పశ్చిమ రేఖాంశం అని పేరు. కరెక్ట్. 180 డిగ్రీల రేఖాంశంతో కలిపి మొత్తం రేఖాంశాల సంఖ్య 361. సో ఇది రాంగ్. 0 డిగ్రీ 180 డిగ్రీ రేఖాంశాలకు దిశల్ని సూచించే గుర్తులు తూర్పు పశ్చిమ వంటివి ఉపయోగిస్తారు. సో ఇది కూడా రాంగ్. సో సరైనవి ఆప్షన్ 1 అండ్ 2. సో మొత్తం రేఖాంశాల సంఖ్య 360. 180 డిగ్రీల రేఖాంశాన్నే తూర్పు వైపుకు లెక్కించినప్పుడు తూర్పు రేఖాంశంగా, సో ఈ 180 డిగ్రీల రేఖాంశాన్ని తూర్పు వైపుకు లెక్కించినప్పుడు తూర్పు రేఖాంశంగా, పశ్చిమంగా లెక్కించినప్పుడు పశ్చిమ రేఖాంశంగా గుర్తిస్తారు. ఈ 0 డిగ్రీ 180 డిగ్రీ రేఖాంశాలకు దిశల్ని సూచించే గుర్తులు కానీ తూర్పు పశ్చిమ వంటివి ఉపయోగించరు. సో సరైనది ఆప్షన్ 1. సరికానిది గుర్తించండి. 180 డిగ్రీల రేఖాంశంను తూర్పు వైపుకు లెక్కించినప్పుడు తూర్పు రేఖాంశంగా, పశ్చిమంగా లెక్కించినప్పుడు పశ్చిమ రేఖాంశంగా గుర్తిస్తారు. కరెక్ట్. మిగిలిన రేఖాంశాలకు దిశల్ని సూచించే గుర్తులుంటాయి. కరెక్ట్. అక్షాంశాల మాదిరిగానే రేఖాంశాల డిగ్రీల్ని నిమిషాలు సెకండ్లుగా విభజించవచ్చు. కరెక్ట్. 0 డిగ్రీల అక్షాంశానికి సరిగ్గా వ్యతిరేక దిశలో ఉన్న 180 డిగ్రీల రేఖాంశాన్ని యాంటీ మెరిడియన్ అంటారు. యాంటీ అంటే వ్యతిరేకంగా అని అర్థం. సో ఇది రాంగ్. 0 డిగ్రీ అక్షాంశానికి కాదు, 0 డిగ్రీ రేఖాంశానికి సరిగ్గా వ్యతిరేక దిశలో ఉన్న 180 డిగ్రీల రేఖాంశాన్ని యాంటీ మెరిడియన్ అంటారు. యాంటీ అంటే వ్యతిరేకంగా అని అర్థం. సో తూర్పు రేఖాంశాలతో తూర్పు అర్ధగోళం, పశ్చిమ రేఖాంశాలతో పశ్చిమ అర్ధగోళం ఏర్పడతాయి. నెక్స్ట్. సో ఇక్కడ సరికానిది ఆప్షన్ 4. సరికానిది గుర్తించండి. అక్షాంశాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. కరెక్ట్. కాబట్టి అక్షాంశాల్ని సమాంతర రేఖలని కూడా అంటారు. కరెక్ట్. రేఖాంశాలను మెరిడియన్లు అని కూడా అంటారు. కరెక్ట్. మెరిడియన్ అంటే అర్థం మధ్యాహ్నం. ఇది మెరిడియానస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. సో ఇది రాంగ్. మెరిడియానస్ అనేది లాటిన్ పదం. ఒక రేఖాంశం దగ్గర సూర్యుడు నడినెత్తిన ఉంటే మధ్యాహ్నం అవుతుంది. రేఖాంశాలు అనేవి సమయానికి సంబంధించినవి. వీటిని మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు. సో ఆప్షన్ 4 సరికానిది. సరికాని దాన్ని గుర్తించండి. భూమి స్థితి 1 డిగ్రీ రేఖాంశం మీద జరగడానికి 4 నిమిషాలు పడుతుంది. కరెక్ట్. అంటే ఒక్కొక్క రేఖాంశం వద్ద వేర్వేరు సమయం అవుతుంది. కరెక్ట్. ప్రపంచాన్ని గ్రీనిచ్ మెరిడియన్కి తూర్పు పడమరల్ని కలిపి మొత్తం 24 కాలమండలాలు లేదా టైమ్ జోన్స్గా విభజించారు. కరెక్ట్. ఒక్కొక్క కాలమండలం 4 డిగ్రీ రేఖాంశాల మేర ఉంటుంది. ఒక కాలమండలానికి మరొక కాలమండలానికి గల తేడా 1 గంట. సో ఇది రాంగ్. 4 డిగ్రీ రేఖాంశం కాదు, ఒక్కొక్క కాలమండలం 15 డిగ్రీల రేఖాంశాల మీద ఉంటుంది. అంటే 15 డిగ్రీలు రేఖాంశాలు ఇంటూ 1 డిగ్రీ రేఖాంశానికి 4 నిమిషాలు. సో ఈక్వల్ టు మొత్తం 60 నిమిషాలు. ఒక కాలమండలం అంటే 60 minutes. సో ఇందులో సరికానిది ఆప్షన్ 4. సో మొత్తం 24 కాలమండలాలు లేదా టైమ్ జోన్స్ గుర్తుపెట్టుకోండి. సరికానిది గుర్తించండి. సో ఇది లాస్ట్ క్వశ్చన్. భారతదేశ ప్రామాణిక రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. కరెక్ట్. భారత ప్రామాణిక రేఖాంశానికి గ్రీనిచ్ రేఖాంశానికి మధ్య వ్యత్యాసం 5.5 గంటలు. కరెక్ట్. సో ఇందులో సరికానిది ఏది లేదు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.